రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలోని మండేపల్లి గ్రామం రాజకీయంగా కాసేపు కిక్కిరిసిపోయింది. గ్రామ సర్పంచ్ పదవికి గాదగోని సాగర్ నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. చిన్నతనం నుండే ప్రజాసేవ పట్ల ఆసక్తి, ఒక ఉద్యమ కార్యకర్తగా సమాజ సమస్యల కోసం పోరాటం, అలాగే జర్నలిస్టుగా ప్రజల సమస్య వెలుగులోకి తీసుకొచ్చిన అనుభవం సాగర్ గ్రామ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అందించి నివాళులు అర్పించారు. సమానత్వం, న్యాయం, అభివృద్ధి అనే అంబేద్కర్ సిద్ధాంతాలను మార్గదర్శకంగా తీసుకుని గ్రామ అభివృద్ధికై నిరంతరం పనిచేస్తానని సాగర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రధానంగా గ్రామంలో తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, వెలుగు సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వయం సహాయ కార్యక్రమాలు వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టితో పనిచేసే ప్రణాళికను రూపొందించానని తెలిపారు. సర్పంచ్ పదవి నాకు ఒక పదవి కాదు, గ్రామ సేవకు ఒక వేదిక అని చెప్పిన సాగర్ ప్రజల ఆశీర్వాదం, సహకారం ఉంటే మండేపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అనుచరులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలియజేశారు. నామినేషన్ దాఖలు అనంతరం గ్రామం మొత్తం పండుగ వాతావరణం తలపించింది. మండేపల్లి గ్రామం వచ్చే రోజుల్లో రాజకీయంగా మరింత ఉత్సాహపరంగా మారనుందని కనిపిస్తుంది. సాగర్ మండేపల్లి గ్రామ సర్పంచ్గా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. మండేపల్లి గ్రామ యువకులు, ప్రజలు, మహిళా సంఘాలు, ప్రజలు ప్రతి ఒక్కరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని, భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ఓటు హక్కు ద్వారా మీ ముందుకు వస్తున్నా. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను, గ్రామ అభివృద్ధికి పాటుపడతాను, యువకుల కోసం నేను ముందుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రజలు నేను కుల మతాలకు అతీతంగా నేను చిన్నప్పటి నుండి పెరిగిన, ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళేటువంటి గుణం నాది. కాబట్టి ప్రజలు నన్ను చదువుకున్న వ్యక్తిగా నన్ను గ్రహించి నాకు ఆశీర్వదించాలని, మీలో నేను ఒక్కనిగా ఉంటానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను. ఖచ్చితంగా నేను గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్తానని చెప్తున్నాను. మీరందరి సహాయ సహకారాలు నాకు ఉండి ఆశీర్వదించాలండి. నేను ఒక జర్నలిస్ట్గా ఉద్యమాలలో పనిచేసి వచ్చిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్క నిత్యం సమస్యలలో పాల్గొన్న వ్యక్తిని. కాబట్టి మీరు నన్ను చూసి మీ ఇంటి వాడిగా నన్ను గ్రహించి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను.